గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఒకప్పుడు ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ లో ముందుండేవాడు అనమాట మా సకల శాఖ మంత్రి. ఈ మధ్య సకల శాఖ మంత్రి గారు ఎక్కడున్నారా అని చెప్పి ఎతుకుతున్నా, భూతద్దం ఎతుకుతున్నా కనపట్లా. అలాగే ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే మొత్తం సోషల్ మీడియా అంతా ఆయనే ఉండి నడిపిస్తున్నట్టు, ఆయనే చేస్తున్నట్టు రకరకాలు వచ్చాయి. ఏంటి సార్ అసలు వీళ్ళిద్దరు కూడా కనపట్టలేదు. జనాలను చూస్తుంటే మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న టెంపర్ చూస్తే ఎలక్షన్ రోజేమో టీవీ పగలగొట్టుంటారు, తర్వాత ఏమో ఒకళ్ళకి చెంప ఒకళ్ళకి మాడు పగలగొట్టుంటారు అంటున్నారు. ఎంతమంది నిజం ఉంటుంది సార్ ఇది? ఖచ్చితంగా మీరన్నట్టుగానే సకల శాఖ మంత్రి రామకృష్ణారెడ్డి అండ్ సన్ సజ్జల భార్గవరెడ్డి ఇద్దరు ఐపు లేకుండా, ఐపు వజ్జా లేకుండా పోయారు. ఒక పెద్ద సజ్జల, ఒక పిల్ల సజ్జల. రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఒక దెబ్బతోటి వదిలిపోయినట్టుగా అయిపోయింది. లేకపోతే జూన్ 3వ తారీఖు కూడా ఏదో మాట్లాడేసి, ఏదో మభ్యపెట్టేసేసి, ఏదో చేసేద్దాం, ఎవరైనా సరే ఈ ఓట్లను అలా చేయండి. ఏముందండి ఆయనకు అనుభవం? యాడనో పత్రికల్లో కూర్చొని 4 మాటలు రాసుకునేవాడు. ఆయన ఎప్పుడు ఏ పత్రికల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేశాడో, ఏ పత్రికని సక్సెస్‌ఫుల్ గా నడిపాడో కూడా మనకు తెలీదు. సాక్షి పత్రిక అంటే, సాక్షి పత్రిక మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కదా రాసుకోవాల్సింది. అది పత్రిక కాదు, అది పాంప్లెట్. ఆ పాంప్లెట్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది రాసుకొని వాళ్ళు దాన్ని ఊతరు కొట్టుకుంటమే తప్ప మరి ఆయన ఏం చేశాడో తెలియదు. ఇకపోతే ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ఇక ఐపాక్ టీము. ఐపాక్, ఈ సోషల్ మీడియా, వీళ్ళు భయంకరంగా ఈ ఎమ్మెల్యేలందరినీ జగన్మోహన్ రెడ్డికి దూరం చేసి పడేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి ఏదైనా రిటార్ట్ అయ్యేది మళ్ళీ తిరిగి పుంజుకోవాలి అని అనుకుంటే ఈ భార్గవ్ రెడ్డిని, ఈ రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా ఇస్సి సముద్రంలో బారేసేయాలి. ఆల్రెడీ అదే చేశాడని బయట టాక్ నడుస్తా ఉంది. దవడ పగలు కొట్టాడు. ఒకసారి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దాం, తర్వాత ఏంటి కార్యాచరణ అంటే అని బయట టాక్ నడుస్తా ఉంది. అసలు ఈ జూన్ 3వ తారీఖునే సజ్జల భార్గవ్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయాడనేది బయట మంగళగిరిలో మంచి టాక్ ఉంది. ఏమిటయ్యా అంటే, సోషల్ మీడియాలో ఎవరెవరిని హైర్ చేశారో ఒక 320 మందిని హైర్ చేసి వాళ్ళందరితోటి బీభత్సమైన వీడియోలన్నీ చేపించారు. ఏది వెబ్సైట్లు కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు. మన శ్రీరెడ్డి లాంటి వాళ్ళందరూ ఫేస్‌బుక్ లోనే కదా పడేది. వాళ్ళెందుకో పాపం యూట్యూబ్‌కి రాలేదు. యూట్యూబ్‌ని పావనం చేయలేదు వాళ్ళందరూ కలిసి. ఆ! వీళ్ళందరికీ డబ్బులు ఎగ్గొట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఎందుకంటే డబ్బుల కోసం ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే కదా ఎళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్తే దవడ పగలగొడతాడు మళ్ళీ. "డబ్బులేంట్రా డబ్బులు, మళ్ళీ ఓడించింది కాకుండా మళ్ళీ వస్తావా" అని చితక్కొట్టాడనుకోండి, ఎవడిది బాధ్యత? అదేదో సినిమాలో బ్రహ్మానందం అడుగుతాడు, "చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ" అని. అట్టాగనే వాళ్ళని కొట్టి చంపేస్తే అతను ఏం చేయాలో తెలియక అతను స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయాడు. కోట్ల రూపాయలు ఇంకా ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరికీ బాకీలున్నాయి. అంటే అంతా గాలి డబ్బే గాబట్టి వాళ్ళు చేసిన వీడియోలకి మా అద్భుతంగా సినిమాకయినంత ఖర్చయిద్దా? అసలు దీనికంటే తెలుగుదేశం పార్టీయే చాలా ఖర్చు పెట్టింది. ఈ 'వివేకం' సినిమా తీయటానికో, ఇంకోటి తీయటానికో అందరూ వాళ్ళ స్పాన్సర్డయే గదా! అయన్నీ యాక్చువల్‌గా వేరే రకంగా వచ్చినప్పటికీ గూడా తెలుగుదేశం స్పాన్సర్డేగా అయన్నీ. వాళ్ళకే ఎక్కువ ఖర్చయ్యుంటది. వీళ్ళేం జేశారు? వీడు ఫోన్ ఒకటి పెట్టుకొని, వీడియో ఒకటి ఆన్ జేసుకొని, అమ్మ, అక్క, ఆలి, అమ్మ బూతులన్నీ తిట్టటం. వాడంత, ఈడింత అని. మొన్ననే కొడాలి నానిది గూడా ఒక వీడియో కొంత బాగా వైరల్ అయింది. ఎప్పుడో సాక్షిలో ఒకటి వచ్చిన ఒక బిట్‌ని కట్ జేసి నాకు పంపించారు గూడా. ఓకే. వాడు గెలిస్తే, కుప్పంలో వాడు గెలిస్తే గనక చూడండి ఆ భాష చూడండి. నేను వాడి బూట్లు తుడుస్తాను. సిగ్గు లేకుండా ఈ రోజు యాడికి పోయాడో తెలీదు. పారిపోయాడు. చెత్త నా డాష్ అనాలి ఇక, ఏదన్నా అనదలుచుకుంటే. వయసు కన్నా మర్యాద ఇవ్వొద్దండి. వయసు కన్నా మర్యాద ఇవ్వద్దు. వాడు, వీడు ఎవడు పడితే అది. బూట్లు తొడుగుతూ రారా అని వాడి ఇంటి దగ్గరకి పోతే ఎవడు లేను కూడా లేడు వాడు అక్కడ ఇంట్లో. అతనికి తోడిపోయినోడు ఇంకొకడున్నాడు, వల్లభనేని వంశీ. ఎలక్షన్‌లు అయిపోయిన మరుక్షణం జంపు.
పోయి గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకొని పెట్టుకున్నాడంట. ఏదో అమెరికాలో ఏదో వెసులుబాటు ఒకటి ఉందంట కదా, కొంత మొత్తంలో ఒక అక్కడ ఒక తీసుకెళ్లి జమ చేసి అక్కడ కొంత వాళ్ళకి బిజినెస్ దీనికోసం పెడితే ఇన్వెస్ట్ చేస్తే గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉందటగా. దానికోసం ఇక్కడ రాజకీయాల్లో పోగేసిన డబ్బు మొత్తం తీసుకెళ్లి ఇక ఆడ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా జీవితంలో మళ్ళీ రాడేమో గన్నవరం. వస్తే కొట్టి చంపేస్తారేమో అని భయం. మొన్ననే కోడిగుడ్లు పెట్టి కొట్టారు, సొక్కాలు పట్టుకున్నారు. వాడెంత వీడెంత అని అంటే ఇలాగనే జరుగుతాయి. రాజకీయాల్ని భ్రష్టు పట్టించి పాడేశారు రౌడీ వెధవులందరూ వచ్చి. లారీలు దుంచుకునే క్లీనర్లు, ఒక పెద్ద రౌడీ వెనకెడతా చెంబులు మోసుకుంటా తిరిగే పిల్ల రౌడీలు, వాళ్ళందరూ వచ్చి రాజకీయాన్ని భ్రష్టు పట్టించి పాడేశారు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటం, ఇది మాట్లాడ తగునా తగదా అనేది కూడా ఏం లేదు వీళ్ళందరికీ. అట్లాంటిది ఇప్పుడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి పారిపోమంటే పారిపోక ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? భార్గవ్ రెడ్డి అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కనపడ్డాడంటే ఎవరు కొడతారో కూడా తెలియదు. మొన్న ఒకడిని తీసుకొచ్చి మంగళగిరిలో వేరే వాయింపుడు వాయించి లోకేష్ ఫ్లెక్సీ ముందు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దండం పెట్టించి మరీ క్షమాపణ చెప్పించారు చూడండి. ఆ అవును. టైప్ లో ఇప్పుడు భార్గవ్ రెడ్డిని కూడా అదే విధంగా అతన్ని కూడా తీసుకొచ్చి కొట్టినా కూడా పడతారు. అలా ఉన్నారు. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన దాడులన్నీ తిరిగి జరుగుతాయేమో అని అనుకుంటానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. కార్యకర్తలు వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా ఒకటి అరా ఇలాంటి సంఘటనలు జరిగితే జరుగుతాయేమో గాని, అదే జగన్మోహన్ రెడ్డి అయితే చూడండి, పోండి ఉస్కో అని వాళ్ళందరినీ కార్యకర్తలు మొత్తాన్ని టీడీపీ ఆఫీస్ మీదకి పంపిస్తే ఆఫీసు లోపలికి వచ్చి పగలు కొట్టారు కదా. ఇప్పుడు అలాగ వైసీపీ ఆఫీసులు పగలు కొడతారేమోనని చుట్టూత ముళ్ళ కంచేసుకొని పెట్టుకొని ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంట్లో ఉన్నాడా? మీరు చూసారా? ఇక్కడే హైదరాబాద్ లో తిరుగుతున్నాడు అన్నట్టుగా కొంత సమాచారం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తోడుపోయిన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, హ్మ్. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తా, దేశ్కి నేత నేనే, నేను తొందరలో ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాను అని చెప్పుకుంటా తిరిగి ఈయన కలిసి మరి ఇక వేరే ఏం ఆలోచనలు చేస్తారో గాని, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ బాగుపడాలంటే ఈ తప్పిచ్చేయాల్సింది ఖచ్చితంగా ఇగో ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవ్ రెడ్డిని. ఇంతకు ముందు ఎప్పుడు సాక్షిలో పనిచేసే ప్రియదర్శి రామ్ అని ఒక ఆయన ఉండేవాడు. అవును. ఆయన ఇంతకు ముందు ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని సీరియల్స్, డిడిలో, దూరదర్శన్ లో సీరియల్స్, ఆ తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఇవన్నీ పెట్టి తర్వాత సినిమాలు కూడా తీశారు. కొన్ని సినిమాలు ఆయన తీసుకెళ్లి సాక్షిలో ఎడిటర్ గా పెట్టుకున్నారు. ఆయన ఉన్నంత కాలం సాక్షిలో ఒకంత మర్యాద పూర్వకంగానే ఉండేది. చాలా మంది పెద్ద పెద్ద రచయితలు సైతం సాక్షిలో ఎడిటోరియల్ కాలమ్స్ ఇవన్నీ రాసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? బూత్ పత్రిక అయిపోయింది. బూత్ పత్రిక అంటే నా ఉద్దేశం అశ్లీల బొమ్మలు వేశారు, పోర్నోగ్రఫీ బొమ్మలు వేశారని కాదు. బూతులు రాసే పత్రిక అని అర్థం. బూతులు రాసే పత్రిక అయిపోయింది. ఆ ప్రియదర్శి రాంబోయి ఇదిగో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన దగ్గర నుంచి. ఆ తరువాత చూస్తే తమిళనమ్మ అని రాజకీయాల్లో కూడా తయారయ్యి చంద్రబాబుకి మెగలోమేనియాక్ వ్యాధి ఉందా? ఎవడు చెప్పాడా నీకు మెగలోమేనియాక్ అంటే? దాని వివరణ కూడా చెప్పాడు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని అనుకుంటూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఫేక్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారని. అసలు ఫేక్ ప్రపంచంలో తిరిగింది జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ ఫేక్ మొత్తాన్ని సృష్టించింది సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి కాదు. లేనిది మొత్తం ఉన్నట్టు చివరాఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గర కూడా మనకు 151కి పెచ్చే వస్తాయి అని చెప్పి లండన్ వెళ్ళాడు అని అంటే ఎంత నమ్ముంటాడు? 150 ఇప్పుడు మోడీ కూడా 400 వస్తాయని చెప్పి 240తో సర్దుకోలా. అలాగనే 151 కాకపోయినా 100 సీట్లతోనైనా నేను బయటపడతానని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్మాడు. ఆ నమ్మకం, అంత నమ్మటం మూలానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది, అమ్మ ఒడిచ్చాను, అమ్మలకు తల్లులు నన్ను ఎందుకు దూరం పెట్టారని ఏడవలసి వచ్చింది. ఆయన నిజంగా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాడు. అందుకనే ఇద్దరికి దవడలు పగలు కొట్టాడని బయట టాక్ నడుస్తా ఉంది. నిజంగా కొట్టే ఉంటాడేమోనని నాకైతే ప్రగాఢ విశ్వాసం. నేను గట్టిగా నమ్ముతున్నా చెరికి 2 బీకుంటాడని. అప్పుడెప్పుడో 3 రాజధానుల బిల్లుని కౌన్సిల్ కి వచ్చినప్పుడు
విజయసాయి రెడ్డిని బొత్స సత్యనారాయణని ఇద్దరిని కూడా వెంటబడి షూ ఇసిరేసాడని అప్పుడు ఒక టాక్ నడిచింది. వాళ్ళు వెంటబడుతుంటే పరిగెత్తిపోతుంటే కాలుకున్న చెప్పు తీసుకొని ఇసిరేసాడని ఒక టాక్ అప్పట్లో. ఈ కౌన్సిల్లో ఆ బిల్లుని ఎందుకు పాస్ కానీయకుండా కమిటీకి పానిచ్చారు మీరు, ఏదో ఒకటి మేనేజ్ చేయాల్సింది కదా. అప్పుడు షరీఫ్ కదా ఉన్నారు కౌన్సిల్ కి, ఆయన్ని మీరు ఎందుకు చేయలేకపోయారంటే బొత్స వచ్చి అప్పుడు షరీఫ్ ముందు యాష్టపడ్డాడు కదా, ఏంటిది నువ్వు ఇలాగ చేస్తే ఎలాగా, నువ్వు నువ్వు చేసేది అసలు ఏం బాగలేదు అని. దానికి ముందు ఇలాగనే చెప్పు విసిరేసాడని టాకు అప్పట్లో విజయసాయి రెడ్డి మీదను బొత్స సత్యనారాయణ మీద. అలాగే ఇప్పుడు కొట్టి ఉండడంటారా? కొట్టే ఉంటాడని నేనైతే గట్టిగా అనుకుంటున్నా. అందుకనే ఇద్దరు జంపు ఏ విదేశాల్లో పారిపోయారు. మళ్ళీ తిరిగి 2029 ఎన్నికలు వస్తున్నప్పుడు అన్నా మేమేమన్నా వచ్చామా, మాతో ఏమన్నా పని ఉందా అని జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తారేమో. అప్పుడు ఆ ఏదో పని చేయడానికి ఎవడో ఒకటి కావాలి కదా. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు చెబుతుంటాడు, ఈ సంబంధం కనుక ఒప్పుకున్నావంటే నీ ఇంట అడుగు పెట్టేది లేదు అంటాడు రామనారెడ్డి. కాదు, పెళ్లి నువ్వు పోతే ఎట్టా, పెళ్లిలో ఈ అరవ చాకరీ అంతా ఎవడు చేయాలి, నువ్వు ఎట్నే ఉండని ఆపినట్టు. అప్పుడు ఈ అరవ చాకరీ చేయడానికి ఎవడు ఒకటి కావాలి కదా. అందుకని మళ్ళీ రండి అని చెప్పి పిలిపించి జాగ్రత్తగా పనులు అప్పు చెబుతాడేమో. ఎప్పటికైతే వాళ్ళు మళ్ళీ తిరిగి కూడా కనపడరు. చూడండి, ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎక్కడైనా సరే వచ్చి, కనీసం వాళ్ళ ఇంట్లోనైనా పెట్టమనండి, రిపోర్టర్లే కొడతారు. ఎందుకంటే మొన్న జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ మధ్యాహ్నం 12 బయటపడటం మొదలు పెట్టగానే ఎంఎస్ఓలు అంటే కేబుల్ ఆపరేటర్స్ మొత్తం టక్మని సాక్షి ఛానల్ ని, TV9 ని, ఎన్టీవీని ఆపి పాడేశారు. ఆ ప్లేస్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, TV5 ని, ఈనాడు ఈటీవీని ఇవ్వటం మొదలు పెట్టారు ఆ ప్లేసుల్లో. ఈ రోజు సాక్షి కూడా ఏదో వాళ్ళ ఈ రెగ్యులేటింగ్ అథారిటీకి ఒక న్యూస్ పంపించింది, మమ్మల్ని రేపు ప్రమాణ స్వీకారానికి మాకు పాసులు ఇవ్వలేదు, మమ్మల్ని బ్యాన్ చేశారు, మమ్మల్ని రావద్దు అంటున్నారు, మేము ఇక్కడ ఆపరేషన్స్ నడపం, మేము ఆపేస్తామని. ఎవరిని బెదిరిస్తారు? వాళ్ళని బెదిరిస్తారా? ఆపేసుకుంటే నీ స్వయం ప్రతాపరాధం. ఉన్న పాంప్లెట్ కూడా ఊడిపోయింది. జాగ్రత్త. సక్రమైన మ్యాటర్లు రాయకుండా, ఎవరిని ఏమి మాటలు మాట్లాడాలో కూడా మాట్లాడకుండా బూతు పత్రికను చేసేసి దాన్ని నోటికొచ్చినవన్నీ మాట్లాడి ఇప్పుడు వచ్చి ఇలాగా బీరాలు పోవటం, వాపోవటం జరిగితే ఈ అన్నిటిని ఏమంటారు దీన్ని? అందుకనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని, భార్గవ రెడ్డి లాంటి వాళ్ళందరినీ రాజకీయాల్లో కనీసం గేటు దగ్గర కాపలా కూడా ఉంచుకోకూడదు. వాళ్ళ బదులు కుక్కలను పెట్టుకుంటే బాగా కాపలా కాస్తాయి. ఇప్పుడు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటది, మన ఇంటికి ఒక కుక్కని కాపలా పెట్టుకున్నాం అనుకోండి, దొంగోడు వస్తే అరుస్తుంది. అదే దొంగ తన ఇంటికి తాను కుక్కని కాపలా పెట్టుకున్నాడు అనుకోండి, మంచివాడు వస్తే అరుస్తుంది. దొంగ వస్తే బాగానే ఉంటుంది అది. ఎందుకంటే దానికి దొంగ వాసన బాగా తెలుసు, దొంగని మనోడు అనుకుంటది. అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఆ రకంగా ఆ గేట్ దగ్గర కూర్చొని దొంగలందరినీ తీసుకొచ్చి మంచి వాళ్ళని మొత్తం నాశనం చేశారు. ఎమ్మెల్యేలందరూ ఏడుపు ఏడవకుండా పోతే ఆ ఏడుపు మొత్తం వీళ్ళకి కొట్టి ఫ్యామిలీ జంపు. ఏం చేస్తాం మరి పాక ఏం చేస్తారు? అలాగనా మాట్లాడింది. మ్యాండేట్ 5 సంవత్సరాలే ఉంటది, అది అందరికీ తెలిసింది, చదువుకున్న ప్రతి వాడికి తెలిసిందేగా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికలకి వెళ్ళి తీరాల్సిందేనని. ఆ విషయాన్ని అంత సావకాశంగా ఎలా మర్చిపోతారు? అలా మర్చిపోయారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. వీళ్ళు పట్టించారని వీళ్ళని చెప్పుతో కొట్టుంటాడు. డెఫినెట్ గా సార్. అంటే వీళ్ళని వేరే వాళ్ళు ఎవరో కొట్టక్కర్లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులే మనం చూస్తూనే ఉన్నాం, ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా విమర్శిస్తా ఉన్నారు. ఇదేంటంటే ఇప్పుడు స్టార్టింగే, ఇంకో 10 రోజులు పోతే మాత్రం ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు కనుక గేట్లు ఎత్తితే ప్రతి ఒక్కడు వచ్చి తన్ని వస్తారనమాట. వెళ్ళేవాడు వచ్చేవాడు కూడా తనుకుంటూ వెళ్తా ఉంటారు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.